ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆరోపించారు. కూలీలకు సరైన కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని లక్ష్మీదేవిపల్లి, మాటిన్ల తదితర గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు అవసరమైన వస్తువులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పనిచేసే ప్రాంతాల్లో కూలీలకు టెంట్ హౌస్, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. అలాగే కూలీ రేట్లు పెంచాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మంద పాండు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు సూర్యవర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. పేద ప్రజల ఉసురు దక్కకుండా పోదు. ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటివరకు ఎలా అయితే 20 ఏళ్ళు పనిచేస్తూ వచ్చిందో ఉపాధి హామీ పథకం ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేయాలి అని మా అమ్మ అక్కలు అందరూ కోరడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు 5-6 వారాల నుంచి పనిచేస్తూ వచ్చినా కానీ వాళ్ళకి ఇప్పటి వరకు పైసలు అనేది అకౌంట్లో వేయలేదు. మా సోనియా గాంధీ గవర్నమెంట్లోనైతే వాళ్ళకి వారానికి 10 రోజులకు ఒకసారి వాళ్ళ అమౌంట్, వాళ్ళు పనిచేసిన వేతనం వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 4 గంటలకు ఒక ఫోటో తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తేనే మీకు అమౌంట్ ఇస్తాము అనే మాట ఏదైతే నడుస్తుందో, ఇక్కడ విలేజెస్, రూరల్ ఏరియాలో సిగ్నల్స్ ఉండయి, ఫోన్స్ ఉండయి, అట్లాంటి ఫెసిలిటీస్ ఉండయి. ఇవన్నీ ఈ సాకులు ఇవన్నీ పెట్టి ఈ పథకాన్ని మొత్తానికి రద్దు చేయాలి అనే మోడీ నిర్ణయంతో ముందుకు నడుస్తుంది. ఖచ్చితంగా ఇది కాకుండా మేము మా ప్రజలందరము గట్టిగా దీన్ని తిరస్కరిస్తున్నాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధానాన్ని మనం చూస్తున్నాము. దానిలో భాగంగా పట్టణాల్లో ఆల్రెడీ మేము ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేసినాము. ఏఐసిసి కాల్ మేరకు మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ నారాయణరావుపేట మండలంలో 6-7 గ్రామాలు తిరగడం జరిగింది. అక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు 300 రూపాయలు ఏవైతే వాళ్ళు ఇస్తున్నారో అవి సరిపోని విధంగా మన ప్రజలు బాధపడుతున్నారు. దాన్ని ఇంకా పెంచి 400-500 చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లనే వాళ్ళు కొత్త పద్ధతులు ఏవో తెస్తున్నారు. 2 సార్లు వాళ్ళు ఫొటోస్ దిగాలని చెప్పి ఇట్లాంటి రూరల్ ప్లేసెస్లో మనకి సెల్ సిగ్నల్సే ఉండే ఫస్ట్. ఆ సిగ్నల్స్ లేని దగ్గర వాళ్ళు 2 సార్లు ఫోటోలు దిగి 5 వారాలు, 6 వారాలు, 7 వారాలు కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా పైసలు రాని పరిస్థితి. కాబట్టి ఇంతకుముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎట్లయితే ఉందో దాన్ని అలాగే కొనసాగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తెచ్చే భాగంలో ఇవాళ నారాయణపేట మండలంలో ఈ మాటేన్ల గ్రామంలో నిరసన కార్యక్రమంలో ప్రజలతో పాటు పాల్గొనడం జరిగింది.